తెలంగాణలో రాజకీయ పార్టీ 3 ఏళ్ల క్రితం పెట్టినప్పుడే 2021లో పెట్టిన సందర్భంగానే చాలా చర్చలు వచ్చాయి. అంటే జగన్కి షర్మిలకి మధ్య గ్యాప్ వచ్చింది, ఆస్తి తగాదాలని, కుటుంబ వ్యవహారాలని, ఆ కారణంగానే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టారని ఇలాంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు జగన్ వదిలిన బాణాన్నంటూ గతంలో ఆయన సీఎం అయ్యే వరకు ప్రచారం చేశారు, ఏపీలో పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఆయన పైకే అంటే జగన్ వదిలిన బాణం ఇప్పుడు జగన్ వైపే వెళ్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీకి నష్టం చేశాడు, కాంగ్రెస్ను చీల్చాడు అనే ఒక కోపంతో షర్మిలను పార్టీలో చేర్చుకొని ఇప్పుడు జగన్ పైకే వదలడం వల్ల ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? అదేవిధంగా వీళ్ళ కుటుంబం, వైఎస్ కుటుంబం అంటే ఒక ఇమేజ్ ఉంది. ఆ కుటుంబంలో అన్న ఒక పార్టీ, చెల్లి మరో పార్టీలో ఉండి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటే ఆ పరిణామాలు వేరే పార్టీలకు ఎవరికైనా లాభం చేస్తాయా, లేదంటే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చా? ఎలా ఉంటుంది అది? అంటే ఈ బలమైన కుటుంబాల్లో ఇదేం అసహజమైన పరిణామం కాదు. మీరు కరుణానిధి కుటుంబంలో కూడా అన్నదమ్ములు వేరే వేరే పార్టీలు ఉన్నారు. లాలు కుటుంబంలో కూడా తేజస్వి యాదవ్కు ఆయన కొడుకు మధ్య, ఆయన బ్రదర్కు మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు ఠాక్రే, బాల్ ఠాక్రే కుటుంబంలో కూడా ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మధ్య విభేదాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ములాయం కుటుంబంలో అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ మధ్య ఉంది. ములాయం ఇంకో కోడలైన అపర్ణ యాదవ్ బీజేపీలో కూడా చేరారు. సో ఈ రకంగా ఇప్పుడు మీకు ఇన్ని ఫ్యామిలీస్, ఎన్టీ రామారావు కుటుంబం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగానే ఉన్నారు. సోనియా గాంధీ, మేనకా గాంధీ, రాహుల్, వరుణ్ గాంధీలే వేరు వేరు పార్టీలో ఉన్నారు. సో అందువల్ల ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇన్ని కుటుంబాలు మనకు ఇమీడియట్ గా గుర్తొచ్చిన చెప్పాను. అందువల్ల ఇదేమి భారత రాజకీయాల్లో మొదటిసారి కాదు, చివరిసారి కాదు ఈ రకమైనటువంటి కుటుంబ తగాదాలు ఉండడం అనేది. అందువల్ల అల్టిమేట్ గా ఇద్దరికి ఆ లెగసీ ఉండదు. మీరు చరిత్ర అంతా చూస్తే మీకు ఇందిరాగాంధీ లెగసీ రాహుల్ గాంధీకి ఉపయోగపడ్డది, మేనకా గాంధీకి ఉపయోగపడలేదు, వరుణ్ కు ఉపయోగపడలేదు. ములాయం లెగసీ అఖిలేష్ కి ఉపయోగపడ్డది, ఎన్టీఆర్ లెగసీ చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడ్డది, కరుణానిధి లెగసీ స్టాలిన్ కి ఉపయోగపడ్డది, మీరు లాలు లెగసీ తేజస్వికి ఉపయోగపడ్డది. మీరు హిస్టరీ చూస్తే ఎక్కడా కూడా లెగసీ డివైడ్ అయింది లేదు మనకి ఇప్పటివరకు అయితే. అందువల్ల ఇది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో కూడా లెగసీ డివైడ్ అయితే ఇది మొదటిసారి చరిత్ర సృష్టించినట్టే అవుతుంది. అందువల్ల వైఎస్ఆర్ లెగసీకి ఇప్పుడు జగన్ తో పాటు షర్మిల పోటీ పడితే ఆ లెగసీ డివైడ్ అయింది భారత రాజకీయాల్లో. ఇప్పుడు మనం చెప్పిన ఇన్ని ఉదాహరణలో ఠాక్రే లెగసీ కూడా మీకు గమనిస్తే ఉద్ధవ్ ఠాక్రేకి దక్కింది. రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ అని పెట్టుకున్నా ఆ ఎక్స్పెరిమెంట్ క్లిక్ కాలేదు. ఉద్ధవ్ ఠాక్రేనే చీఫ్ మినిస్టర్ కాగలిగాడు. సో అందువల్ల దేశవ్యాప్తంగా కూడా ఈ లెగసీ అనేది ఒక్కరికి ఉపయోగపడుతుంది అనేది మనకి ఇంత హిస్టరీ కనబడుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో మరో పరీక్షకు ఈ లెగసీ పాలిటిక్స్ నిలబడాల్సి ఉంటుంది. కానీ షర్మిల సొంత ఒక వేరే పార్టీ పెట్టుకోవడం లేదు, రాజశేఖర రెడ్డి పేరు మీద పార్టీ పెట్టుకుని ఆమె కాంగ్రెస్ లో చేరుతుంది. ఆమె చెప్పుకోవచ్చు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం మా నాన్నగారి చివరి విష్, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడని కాంగ్రెస్ చెప్పొచ్చు, షర్మిల చెప్పచ్చు. కానీ మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మధ్య ఏర్పడ్డ గ్యాప్, అది రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలని మనకు తెలుసు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిన రాజశేఖర రెడ్డి లెగసీని సొంతం చేసుకోవడానికి షర్మిల అందుకు సహకరిస్తుంది. కాంగ్రెస్ వైపు నుంచి క్లారిటీ ఉంది. షర్మిల వైపు నుంచి ఏంటంటే ఇంకో మరో మార్గం లేదు. ఇప్పుడు వేరే ప్రాంతీయ పార్టీ పెట్టలేదు, తెలుగుదేశంలోనో జనసేనలోనో చేరలేదు, బీజేపీలో చేరితే ఏమీ లేదు. మరి ఆమె ఏం చేయాలి రాజకీయంగా? ఇప్పుడు ఆమె జగన్తో తేల్చుకోవాలనుకున్నా, సొంతగా రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకున్నా. అందుకే తెలంగాణలో ప్రయత్నం చేసింది, క్లిక్ కాలేదు. ఆంధ్రలో ప్రాంతీయ పార్టీ పెట్టినా క్లిక్ అయ్యే పరిస్థితి కనబడం లేదు. అందువల్ల తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో ప్రిఫరబుల్లీ ఆంధ్రప్రదేశ్లో ఎంత కాదన్నా ఒక జాతీయ పార్టీ, గతంలో బలమున్న పార్టీ, ఒక వేదిక ఆమెకు ఉపయోగపడుతుంది అని ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఒక బలమైన వేదికను, ఆ వేదిక తనకు ఉపయోగపడుతుంది, తాను ఆ వేదికకు ఉపయోగపడతాడు, తన ఉమ్మడి లక్ష్యమైనటువంటి కేసీఆర్ దెబ్బతీయచ్చని వచ్చాడు. సో అలా వైఎస్ షర్మిలకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతుంది. ఇక ఆమె ప్రభావం ఎలా ఉంటుంది అన్నది, ఆమె విడిగా పోటీ చేస్తుందా, ఆమె టీడీపీతో కలుస్తుందా, ప్రతిపక్షాలను ఏకమైతాయా, కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనగా ఎంత మేరకు పుంజుకుంటుంది, ఎవరి ఓట్లు తీసుకుంటుంది, రాజశేఖర రెడ్డి అనుకూల ఓటు తీసుకుంటుందా, జగన్ వ్యతిరేక ఓటు తీసుకుంటుందా,
ఆమె జగన్ పై చేసే విమర్శలు ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, ఏమైనా కుటుంబ తగాదాలు కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తాయా, వ్యక్తిగత విషయాలు కూడా వస్తాయా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంటాయి.